ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, గమ్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనము డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డెంటల్ క్యావిటీస్ కానీ, గమ్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్పే ఈ 18 స్టెప్స్ మీరు కనుక ఫాలో అయితే సో 99% మీకు డెంటల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము టంగ్ గురించి మాట్లాడుకున్నాం, ఇంటర్డెంటల్గా మాట్లాడుకున్నాం, ఇప్పుడు గమ్ గురించి మాట్లాడుకుందాం. సో గమ్ మసాజ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఎవరికైతే ఇన్ఫెక్టెడ్ గమ్ ఉంటుంది, బ్లీడింగ్ గమ్ ఉంటుంది, వాళ్ళకి స్పెసిఫిక్గా మేము ఒక ఆయింట్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. అలా లేని వాళ్ళు కూడా మనం గమ్ మసాజ్ అనేది ఒక ఇండెక్స్ ఫింగర్తో టూత్కి పైన ఉన్న గమ్ని సర్క్యులేటరీ మోషన్లో ఒక్కొక్క టూత్ని 4 to 5 times సర్క్యులేటరీ మోషన్లో రబ్ చేయటం వల్ల ఆ గమ్ కూడా హెల్తీగా అవుతుంది. బోత్ అవుటర్ సైడ్ అండ్ ఇన్నర్ సైడ్ అలా మసాజ్ చేయాలి. సో దానికి మీకు ఎక్స్ట్రాగా ఏమైనా లూబ్రికెంట్ లాగా కావాలి అంటే ఇంట్లో న్యాచురల్గా దొరికే కౌ గీ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఆలివేరా జెల్ కానీ యూజ్ చేసి కూడా ఆ మసాజ్ చేసుకోవటం వల్ల గమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలా గమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు టీత్కి గమ్కి మధ్యలో ఫుడ్ లాడ్జ్మెంట్ వెళ్ళటము, దానివల్ల ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రావడం అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో 15th పాయింట్ వచ్చేసి ఆయిల్ పుల్లింగ్. సో మీరు ఆయిల్ పుల్లింగ్ చేయటం వల్ల మొత్తం ఓరల్ క్యావిటీని రిన్స్ చేయడంతో పాటు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దానివల్ల మన ఓరల్ క్యావిటీ చాలా హెల్తీగా ఉంటుంది. సో దానికి సెసమే ఆయిల్, కోకోనట్ ఆయిల్ అలాంటివి యూజ్ చేయొచ్చు. సెసమే ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద ఆయిల్ పుల్లింగ్. సో 16th పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్డెంటల్ బ్రషెస్, ఇంటర్డెంటల్ ఫ్లాసెస్ అవి మాకు కష్టంగా ఉన్నాయి, యూజ్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళు వాటర్ ఫ్లాస్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ కేసెస్ అండ్ ఇంప్లాంట్ కేసెస్ వాళ్ళకు వాటర్ ఫ్లాస్ యూజ్ చేయడం వల్ల ఏదైతే వాళ్ళు తీసుకున్న ఆర్టిఫిషియల్ థింగ్ ఉంటుందో దాన్ని ఒక లైఫ్ అనేది 5 years ఎక్స్ట్రాగా దాని డ్యూరబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో వాటర్ ఫ్లాస్ ఈజ్ ద సింపుల్ వే ఆఫ్ క్లీనింగ్ ద ఇంటర్డెంటల్ సర్ఫేసెస్. 17th పాయింట్ వచ్చేసి మనం బ్రష్ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని డ్రై చేసేసి కొద్దిగా మీ బాల్కనీలో కానీ కొద్దిగా సన్లైట్ తగిలేటట్టు ఉంచడం వల్ల సో దానిని మనము 12 hours తర్వాత మళ్ళీ యూజ్ చేసే కల్లా అది అనేది ఒక హైజీన్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఏదైనా వాష్రూమ్ దగ్గర సో మల్టిపుల్ బంచ్ ఆఫ్ బ్రషెస్ ఒక చోట ఉండటము, లేదంటే జస్ట్ అక్కడ పడేయటం వల్ల దాన్ని హైజీన్గా ఉంచలేమన్నమాట. 18th పాయింట్ వచ్చేసి వామ్ వాటర్ గార్గిలింగ్ కానీ, క్లో వాటర్ గార్గిలింగ్ కానీ చేస్తూ ఉండాలి. అది చేయటం వల్ల మన ఓరల్ క్యావిటీలో ఏమన్నా చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, చిన్న చిన్న పొక్కులు ఉన్నా అలాంటి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఇంట్లోనే ఈ 18 హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల ఏదైతే ఈ 18 అధ్యాయాలు భగవద్గీత వల్ల మనకి లైఫ్ ఎలా ఉండాలో తెలుస్తుందో ఈ 18 పాయింట్స్ ఫాలో అవడం వల్ల మనకి డెంటల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో దీని గురించి ఏమైనా ఫర్దర్గా ఎలా అనేది మీకు తెలియాలి అంటే మేము ఏ టూత్పేస్ట్ వాడాలి, ఏ టూత్ బ్రష్ మాకు సజెస్టబుల్ చేస్తారు అనేది అంటే మీరు ఆక్సిడెంటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.